కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గ వన సమారాధనలో పాల్గొని ఆయన చేసిన హడావుడి కొత్త సమస్యలు తెచ్చిపెట్టనుంది. కార్యక్రమంలో వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఈ నానుడి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏం చేసుకుంటున్నారా అని మీమాంస మాత్రం పలువులో రేకిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో చాలా హాట్ టాపిక్ గా నడుస్తున్న చర్చ శెట్టి బలిజల వన సమారాధనలో మంత్రి మాట్లాడిన మాటలు, అలాగే జరిగిన రచ్చ మాత్రం కాకినాడ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న శెట్టి బలిజ వన సమారాధనలో అంటే యాక్చువల్గా ఇది స్కూల్ కాంపౌండ్ ఇది. అయితే ఈ కాంపౌండ్ లోనే వీళ్ళు కార్తీక సమారాధన అంటూ వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ కుల పెద్దలందరూ కూడా ఈ పార్టీలకు అతీతంగానే నాయకులు పిలిచారు. అయితే ఇక్కడ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర వివాదాస్పదంగానే ఉన్నట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే సందర్భాన్ని ఉపయోగించుకున్నారా లేకపోతే సందర్భం లేకుండా మాట్లాడారా అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనం చర్చించుకోవాల్సిన అంశమే. ఎందుకంటే మంత్రి సుభాష్ మాట్లాడుతూ సంస్కారహీనులు రానివ్వద్దంటూనే వెధవలు సర్వం సిద్ధం అంటూ ఇటువంటి భాష కూడా ఉపయోగించారు ఆయన. వాస్తవానికి మంత్రి సుభాష్కి అంత కోపం ఎందుకు వచ్చింది అన్నది కూడా మనం ఒకసారి వెనక్కి వెళ్తే కనుక ఎన్నికల సమయంలో రామచంద్రాపురం నుంచి శెట్టిబలి సామాజిక వర్గం నుంచి తెలుగుదేశానికి అయితే వాసంశెట్టి సుభాష్ పోటీ చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి పిల్లి సుభాష్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేశారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో అప్పుడు ఆనాటి ఈ ఎవరైతే శెట్టిబలి నాయకులు ముఖ్య నాయకులు ఉన్నారో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచారు. అయితే ఈ మనసులో ఈ అక్కసు పెట్టుకున్నారు. కూటమి నెగ్గిన తర్వాత అందరినీ ఒక తాటికని తీసుకొచ్చి తన వర్గంలో కలుపుకునే ప్రయత్నం చేయకుండా వాసంశెట్టి సుభాష్ అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకోవడం మాత్రం చర్చనీయాంశంగానే చెప్పాలి. వేదిక పైన అంటే చాలా మంది ఉన్నప్పుడు అంటే శెట్టిబలి సామాజిక వర్గంలో చాలా మంది ఉండగా మాట్లాడుతూ ఎవరి ఓటు వాళ్ళు వినియోగించుకోవాలి తప్పించి కులపరంగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం తప్పు అంటూ సూచన జారీ చేస్తూనే ఎవరు అడ్డు తగిలారని సంస్కారహీనులని వెధవలని ఈ టైప్ మాటలు మాత్రం మంత్రి ఉపయోగించారు. అయితే మంత్రి ఉపయోగించిన మాటలు మాత్రం అధిష్టానం వరకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులే. ఎందుకంటే మంత్రి సుభాష్ అనేసరికి చాలా మంది తెలుగుదేశం నాయకులకే ఎమ్మెల్యేలు మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా పడట్లేదు. ఈ అవకాశాన్ని వారు చక్కగా వినియోగించుకున్నారు. అయితే ఇదొక్కటే కాకుండా మంత్రి సుభాష్ జరుగుతున్న అవాంతరాలు గమనిస్తే కనుక తొలిసారి నెగ్గిన ఎమ్మెల్యే అందరికంటే జూనియర్. అయితే ఒక్కసారిగా అదృష్టం వరించి ఈయన మంత్రి కావడం జరిగింది. ఇదే కాకుండా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కాస్త లేటుగా వచ్చారు, దానిపైన చర్చ జరిగింది. అలాగే టెలిఫోన్ సంభాషణలో ఆయన మాట్లాడిన మాటలు లీకని ఇలా వరుసగా వాసంశెట్టి సుభాష్ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కనుక ఆయన ప్రమాదంలో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే పార్టీలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న ఆయన పార్టీలో బలంగా బలోపేతంగా తయారవలసిన వ్యక్తి ఎందుకు బలహీనంగా మారుతున్నారు అనేది మాత్రం పార్టీలో చర్చ జరుగుతుంది. అలాగే అందరిని ఎందుకు కలుపుకోలేకపోతున్నారు, ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటుందా లేకపోతే ఆయన పైన ఏమైనా కక్ష కట్టారా అన్న త్వరలో తేలిపోయే అంశాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే నేరుగా ఆయన్ని మంత్రివర్గంలో మార్పు ఉంటుందంటూ ఖచ్చితంగా ఆయన సూచన అల్టిమేట్ అన్నట్టుగానే చెప్పారు. ఇవన్నీ గమనిస్తే కనుక రాబోయే రోజులు మాత్రం వాసంశెట్టి సుభాష్కి గడ్డ రోజులుగానే చెప్పుకోవాలి. నదీం ఖాందూర్ అని కాకినాడ. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఈ ఎవరి పేరు ప్రస్తావించలేదు. గుమ్మడికాయలు కొనంటే వచ్చాడు అక్కడ. దయచేసి సోదరులరా సంస్కారం లేని ఎదవలు పట్టించుకోవద్దు రండి. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు